హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లు నిర్మించుకోవాలంటే అంత ఆషామాషీ కాదు. ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా ఎవరో ఒకరు అడ్డుకట్ట వేసేందుకు రెడీగా ఉంటారు. లంచం కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఏకంగా ఓ మాజీ కార్పొరేటర్ ఇంటి యజమాని బెదిరించి 5 లక్షలు కాజేశాడు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మాజీ కార్పొరేటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బండ్లగూడ జాగీర్ 5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంటి యజమానిని బెదిరించి 5 లక్షలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా అదనంగా మరో 5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. శ్రీనాథ్ రెడ్డి ఆగడాలను తట్టుకోలేక బాధితుడు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనాథ్ రెడ్డిపై ఎక్స్టార్షన్ తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితుడు హైదర్ షా కోర్టులో 100 గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకుంటున్నాడు. దీనిపై మాజీ కార్పొరేటర్ కన్నుపడింది. ఇంకేముంది, ఇంటి యజమానిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అందిన కాడికి దోచుకుందామని స్కెచ్ వేశారు. యజమానిని బెదిరించి 5 లక్షలు దండుకున్నాడు.